వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే మంచు ఎపిసోడ్లోకి అఖిలప్రియ ఎంటర్ అవ్వాల్సిందేనా అంటూ కూడా మనం ఒక టైటిల్ కాయిన్ చేయడం జరిగింది. మంచు ఫ్యామిలీకి సంబంధించి దాదాపు 20 రోజులుగా ఏ స్థాయిలో ఒక వివాదం తెర మీదకి వచ్చిందో మనకు తెలిసిందే. మనకి అటు మంజు మోహన్ బాబు అటు సినిమా ఇండస్ట్రీలో కొద్ది సామాన్య కుటుంబం నుంచి ఆయన ఎంట్రీ ఇవ్వడం జరిగింది. చాలా తక్కువ సమయంలో తనకంటూ ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్నారు. ఒక విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్నారు. కలెక్షన్ కింగ్గా ముందుగా క్యారెక్టర్గా విలన్గా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా విలన్గా చేసిన ఆ తర్వాత రోజుల్లో హీరో కూడా కావడం జరిగింది ఆయన. ఇక అటు ఎన్టీఆర్తో ఉన్న సాన్నిహిత్యం కారణంగా మేజర్ చంద్రకాంత్ లాంటి సినిమాలు కానీ ఆ తర్వాత ఆయనకు టీడీపీ నుంచి చంద్రబాబు నాయుడు హయాంలో రాజ్యసభ కానీ మనం చూసాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు. ఒకే జిల్లాకు చెందిన వాళ్ళు కావడం, అటు చంద్రబాబు నాయుడుతో పాటు ఆయన రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చినప్పుడే ఈయన సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చే ప్రయత్నం చేయడం, అలా వాళ్ళు అంత అసోసియేషన్ అయితే ఉంది. ఈ క్రమంలోనే ఆయనకి టీడీపీతో అంత క్లోజ్ అసోసియేషన్, చంద్రబాబుతో కూడా ఆ స్థాయిలో ఫ్రెండ్షిప్ ఉండేది. ఇక టీడీపీ రాజ్యసభ సభ్యత్వం తర్వాత కొన్ని రోజులు ఆయన చంద్రబాబు నాయుడుతో విభేదించి దూరంగా ఉంటూ వచ్చారు. ఇక అలాంటి మోహన్ బాబు పెద్ద కొడుకైన విష్ణు మనకు తెలుసు, వెరోనికాని జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లిని వైఎస్ రాజశేఖర రెడ్డి బ్రదర్ కూతురైన సుధీకర్ రెడ్డి కూతురైన వెరోనికాని ఆయన వివాహం చేసుకోవడం జరిగింది. వాళ్ళ మధ్య బంధుత్వం కూడా ఉంది. వైఎస్ ఆ బంధుత్వాన్ని అలాగే కొనసాగిస్తూ వచ్చే జగన్ వచ్చాక దాన్ని కంటిన్యూ చేస్తూ వచ్చారు కూడా. మా ఎలక్షన్లో పవన్ కళ్యాణ్ ఫ్యామిలీకి వ్యతిరేకంగా వాళ్ళు ప్రమోట్ చేసిన ప్రకాష్ రాజుని పక్కన ఓడించడానికి జగన్మోహన్ రెడ్డి మంచు విష్ణుని లాస్ట్ మీట్లో పెట్టి గెలిపించుకున్నారు కూడా మా అధ్యక్షుడిగా. అది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇదే మోహన్ బాబు 2019 ఎన్నికల కంటే ముందు చంద్రబాబు నాయుడు ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో ఆయన ప్రభుత్వం తన ఏదైతే విద్యానికేతన్ కాలేజెస్ అండ్ స్కూల్స్ విషయంలో చాలా నెగోషియేషన్ జరిగింది. ఆ రోజు చంద్రబాబు నాయుడు మీద డైరెక్ట్గా విమర్శలు చేస్తూ స్టూడెంట్స్ని తీసుకొచ్చి రోడ్డెక్కిచ్చే ప్రయత్నం చేశారు మోహన్ బాబు. అలా చంద్రబాబు నాయుడు మీద తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ ఎన్నికలకు ముందే ఆయన వైఎస్ఆర్సీపీ జెండా కప్పుకున్నారు. ఎన్నికల్లో ఆ రోజు లోకేష్కి వ్యతిరేకంగా ప్రచారం చేసినప్పటికీ, పార్టీ ఓడిపోవాలని ప్రచారం చేసినప్పటికీ బట్ బాలకృష్ణ లాంటి వాళ్ళు మా ఎన్నికల్లో మంచు విష్ణుకే మద్దతు తెలపడం జరిగింది తన ఇంటికి వచ్చి అడిగిన కారణంగా. ఇక తర్వాత మోహన్ బాబు అధికారంలోకి వచ్చింది వైఎస్ఆర్సీపీ. ఈరోజు చూసినట్టయితే ఒక ఆలీ దగ్గర నుంచి ఒక పోసాని లాంటి వాళ్ళు మోహన్ బాబు కంటే చాలా చిన్న ఆర్టిస్టులే. అలాంటి వాళ్ళకి కీలక పదవులు దక్కాయి ఏదైతే వైఎస్ఆర్సీపీ నుంచి. బట్ మోహన్ బాబుని మాత్రం పూర్తిగా పక్కన పెట్టారు జగన్మోహన్ రెడ్డి. తను అవకాశం కోసమే మంచు విష్ణు లాంటి వాళ్ళని ఉపయోగించుకున్నారు కానీ బట్ మోహన్ బాబు విషయంలో మాత్రం ఆయన నిజంగానే లైట్ తీసుకున్నారని అనుకోవాలి. ఈ కోపంలోనే మోహన్ బాబు అటు బీజేపీతో మళ్ళా తిరిగి చంద్రబాబు నాయుడు దగ్గర క్షమాపణ కోర టీడీపీతో కూడా అసోసియేట్ వస్తూ ఉన్నారు. ఇక అటు మంచు మనోజ్ సినిమాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటూ ఉన్నారు. ఇటీవలే భూమా నాగిరెడ్డి చిన్న కూతురైన భూమా మౌనికాని ప్రేమ వివాహం చేసుకున్నారు ఆయన. ఇక మరోవైపు చూసినట్లయితే అటు విష్ణు ఆయన ఎడ్యుకేషన్ సిస్టమ్స్ అన్నీ కూడా చూసుకుంటూ ఉన్నారు. అటు మంచు లక్ష్మి అయితే అటు వెబ్ సిరీస్ కానీ మూవీస్లో బిజీగా ఉన్నారు ఆవిడ ఆర్టిస్ట్గా. అలాంటి సందర్భంలో మంచు మనోజ్ భూమా మౌనికాని చేసుకునే సమయంలో ఆయన రాజకీయ రంగేట్రం చేస్తారని చర్చ జరిగినప్పటికీ ఆ దిశగా అంత వర్కౌట్ అయితే జరగలేదని అనుకోవాలి. ఎందుకంటే భూమా మౌనికకి రాజకీయ నేపథ్యం ఉంది కాబట్టి. ఇక ఈరోజు చూసినట్లయితే వాళ్ళ మధ్య ఉన్న ఈగోస్ కావచ్చు, ఆధిపత్య పోరు కావచ్చు, ఆస్తుల వివాదం రూపంలో ఈరోజు బయటికి రావడం జరిగింది. అటు మీడియాలో, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో, ఇటు సోషల్ మీడియాలో మోహన్ బాబు ఫ్యామిలీ ఒక హాట్ టాపిక్గా నిలిచింది. మంచు మనోజ్ వర్సెస్ విష్ణు, మంచు మనోజ్ వర్సెస్ మోహన్ బాబు అన్న విధంగా గత 20 రోజులుగా ఒక వార్ నడుస్తూ వచ్చిందని అనుకోవాలి. పోటీగా పోలీసులు కంప్లైంట్ చేసుకున్న తీరు కూడా ఆ ఫ్యామిలీ వ్యవహారం బయటకు వచ్చేలా చేసింది మొత్తానికి. సో ఇప్పటికీ స్టిల్ అది ఒక కొలిక్ రన్ సిచ్యువేషన్లో ఉంది. జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు మంచి ఫ్యామిలీకి దగ్గర కాబట్టి వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి దీన్ని ఒక కొలిక్ తీసుకురావాలనే డిమాండ్లు వినిపించినప్పటికీ బన్నీకి మాత్రం సపోర్ట్ చేసిన జగన్మోహన్ రెడ్డి, బన్నీ అరెస్ట్ను ఖండించిన జగన్మోహన్ రెడ్డి మోహన్ బాబు విషయం వచ్చేటప్పటికి పూర్తిగా కిక్కురుమనకుండా సైలెంట్ అయిపోయినారు. ఇక ఈరోజు చూసినట్లయితే అది చిలికి గాలివానగా మారుతున్న పరిస్థితి ఉందనేది ఒక చర్చ. అటు మోహన్ బాబుకు వచ్చే సన్నిహితులు ఆయన మీద సానుభూతి చూపిస్తూ ఉంటే ఇటు మనోజ్ అండ్ మౌనిక సన్నిహితులు వాళ్ళ మీద సానుభూతి చూపిస్తూ ఉన్నారు. వర్టికల్గా అటు మోహన్ బాబు వర్సెస్ మంచు మనోజ్ అన్నట్టుగా చీలిపోయింది అనుకోవాలి వాళ్ళకి సపోర్ట్ చేసే వర్గాలు కూడా. ఇక పోలీస్ శాఖ కూడా అంతే వాళ్ళ మీద ఫోకస్ పెట్టే ప్రయత్నం చేస్తుంది. మోహన్ బాబు మీద కేసు ఫైల్ అయింది జర్నలిస్ట్ దాడి కేసులో. ఇలా జరుగుతూ ఉన్న సమయంలో ఈ రోజున మౌనికాని హఠాత్తుగా మోహన్ బాబు లాంటి వాళ్ళు ఈ సీన్లోకి తీసుకురావడం జరిగింది. మంచు మనోజ్ ఆ స్థాయిలో తన మీదకి రావడానికి మౌనికానే కారణం అంటూ కూడా ఆయన మౌనిక పేరును అనేక సార్లు ఆడియోలో ఉచ్చరించే ప్రయత్నం చేశారు. ఇటు మనోజ్ వైపుని చూస్తే తనకు, తన పిల్లలకు, తన భార్యకు ప్రాణహాని ఉందంటూ ఆయన పోలీస్ ప్రొటెక్షన్ కూడా కోరడం జరిగింది. మోహన్ బాబు గన్ లైసెన్స్ కూడా వెనక్కి ఇవ్వమని పోలీసులు కోరడం జరిగింది. ఇదంతా ఒక నడుస్తూ ఉంది ఒక ఎపిసోడ్ తరహాలో. అయితే ఈ క్రమంలోనే లేటెస్ట్గా మంచు మనోజ్ తన పిల్లలతో కలిసి తన భార్య మౌనికతో కలిసి ఆయన ఆళ్ళగడ్డకు కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ భూమా దంపతుల సమాధులను కూడా ఆయన దర్శించారు. అక్కడి నుంచి చూస్తే వాళ్ళిద్దరూ జనసేనలోకి వెళ్తున్నారు. అటు విష్ణుకి జగన్తో సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి తాను జనసేనలో పవన్ కళ్యాణ్తో క్లోజ్ అసోసియేషన్ ఉంది కాబట్టి ఆ స్థాయిలో జనసేనలోకి వెళ్ళాలని విష్ణు నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా ప్రచారం జరిగింది. ఈవెన్ మౌనికాని చేసుకున్న సమయంలో టీడీపీలోకి ఆయన పోటీ
చేస్తారనే ప్రచారం కూడా జరిగింది అప్పుడులో ఎన్నికల సమయంలో. బట్ కారణాలు ఏవైనప్పటికీ ఇప్పటి వరకు ఈ ఇష్యూలో అఖిలప్రియ ఎక్కడా కూడా స్పందించలేదు. అఖిలప్రియ ఎవరో కాదు, మౌనికాకి అక్కే. మొత్తం భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డికి 3 పిల్లలు. ఫస్ట్ అఖిల, అండ్ దెన్ మౌనిక, అండ్ దెన్ జగద్విఖ్యాత్ రెడ్డి. ఈరోజు అఖిలప్రియ గతంలో మంత్రిగా కూడా పనిచేశారు. ఆవిడ తన తల్లి మరణం తర్వాత ఆమెకు టికెట్ ఇచ్చారు, జగన్మోహన్ రెడ్డి ఆళ్లగడ్డ టికెట్ ఇచ్చారు 14లో. దెన్ అక్కడి నుంచి ఎమ్మెల్యే అయిన తర్వాత తన తండ్రి నంద్యాల నుంచి ఎమ్మెల్యే కావడం జరిగింది. వాళ్ళిద్దరూ ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే టీడీపీ జెండా కప్పుకున్నారు. భూమా నాగిరెడ్డికి మంత్రి పదవిని చంద్రబాబు నాయుడు ఆఫర్ చేసిన క్రమంలో ఆయన హార్ట్ స్ట్రోక్తో మరణించడం జరిగింది దురదృష్టవశాత్తు. ఈ క్రమంలోనే అఖిలప్రియకి ఇచ్చారు మంత్రి పదవి. టూరిజం శాఖ మినిస్టర్ కూడా అయ్యున్నారు ఆవిడ ఆ రోజున. అక్కడి నుంచి చూస్తే నంద్యాల బై ఎలక్షన్ కూడా దగ్గరుండి గెలిపించుకున్నారు. అటు ఒకవైపు మంత్రిగా బాధ్యతలు, ఎమ్మెల్యేగా కాన్స్టిట్యున్సీని చూసుకోవాల్సిన సిచ్యువేషన్ ఉంది. అటు తల్లిదండ్రులు లేరు. ఇటు మౌనికాని అండ్ జగద్విఖ్యాతిని చూసుకోవాల్సిన బాధ్యతలు కూడా అఖిలప్రియ మీద ఉన్నాయనుకోవాలి. ఈ టైంలోనే ఆమెకు భార్గవరామ్తో వివాహం కానీ, సో ఇక హబీస్పేట భూముల వ్యవహారంలో ఆమెను అరెస్ట్ చేయించిన తీరు కానీ, సో ఇవన్నీ నడుస్తూ వచ్చాయి ఆ ఫ్యామిలీలో. న్యూసెన్స్ ఎప్పుడు వార్తలోనే ఉండేవాళ్ళు. ఆళ్లగడ్డ తనకు కావాలి, అదేవిధంగా నంద్యాల టికెట్ తన తండ్రిదే కాబట్టి అది బ్రహ్మానంద రెడ్డికి ఇవ్వకుండా తన తమ్ముడు జగద్విఖ్యాత్ రెడ్డికి ఇవ్వాలి అని కూడా వీళ్ళు డిమాండ్ కూడా పెట్టున్నారు ఎలక్షన్ టైంలో. బట్ అటు పార్టీ అధిష్టానం మాత్రం ఆళ్లగడ్డ వరకు మాత్రమే అఖిలప్రియని పరిమితం చేశారు. నంద్యాల టికెట్ని ఫరూక్ ఇవ్వడం జరిగింది. అఖిలప్రియ సపోర్ట్ చేసిన వాళ్ళకి కానీ, అఖిలప్రియ ఫ్యామిలీ నుంచి కానీ నంద్యాల టికెట్ దక్కించుకోలేకపోయారు అనుకోవాలి మన ఎన్నికల్లో. సో హఠాత్తుగా కొంచెం కూల్ అయినారు, గెలుచున్నారు, పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇలాంటి సమయంలో ఈ వివాదాలన్నీ సద్దుమణుగుతాయనుకుంటున్న సమయంలో ఒకవైపు జగద్విఖ్యాత్ రెడ్డి నంద్యాలలో తందే హవా అంటూ కూడా తనకే ఆ టికెట్ రావాలి ఫ్యూచర్లో అంటూ కూడా అక్కడ హడావిడి చేసే ప్రయత్నం చేస్తూ వార్తల్లోకి ఎక్కుతూ ఉన్నారు. ఇంకోవైపు మౌనిక వాళ్ళిద్దరి మీద కంప్లైంట్ కూడా చేశారు ఇటీవలే, ఆస్తుల వివాదంలో ఫోర్జరీ చేశారు సంతకాలు అనేసి. ఇలాంటి సమయంలో ఈ రోజున అఖిలప్రియ మాత్రం తన చెల్లి గురించో తన తమ్ముడు గురించో అవకాశం వచ్చినప్పుడల్లా కూడా చాలా ఫర్మ్గా మాట్లాడుతూ వచ్చారు ఆవిడ. తన పెద్ద తరహాలో బాధ్యత తీసుకున్నారు అక్క తరహాలో, అందుకే చాలా ఫర్మ్గా మాట్లాడుతూ వచ్చారు. అటు పెళ్లి విషయంలో కూడా మంచు మనోజ్ని వివాహం చేసుకునే సమయంలో కూడా అఖిలప్రియ దగ్గరుండి అన్నీ చూసుకున్నారు అక్క హోదాలు. అందుకే ఈరోజు ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టాలి అంటే అఖిలప్రియ లాంటి వాళ్ళు ఇన్వాల్వ్ కావాల్సిందే అన్న చర్చ అయితే ఉంది. ఇప్పటిదాకా మాత్రం ఈ విషయం మీద ఎక్కడ అఖిలప్రియ మాట్లాడకుండా సమయం అయితే పాటిస్తూ ఉన్నారు. లోటుపాట్లు తెలుసుకునే ప్రయత్నం అయితే జరుగుతోంది. అందుకే వీళ్ళు ఆళ్లగడ్డ కూడా వెళ్ళడం జరిగిందనే చర్చ ఉంది. ఓవరాల్గా ఇప్పుడున్న పరిస్థితుల్లో అఖిలప్రియ ఇన్వాల్వ్ అయినట్టే ఈ ఇష్యూలో దీనికి ఒక సార్ట్అవుట్ చేసే అవకాశం ఉంటుంది, ఒక సొల్యూషన్ వచ్చే అవకాశం ఉంటుందన్న చర్చ అయితే ఉంది. ఎలాగైతే తన తల్లిదండ్రి మరణం తర్వాత అటు చెల్లిని తమ్ముడిని ఆవిడ చూసుకుంటూ వచ్చారో, ఈరోజు మౌనికాకి మంచు మనోజ్ రూపంలోనో మంచి ఫ్యామిలీ రూపంలోనో ఇబ్బంది వచ్చింది కాబట్టి ఆ స్థాయిలో వాళ్ళని ఓన్ చేసుకునే ప్రయత్నం చేయాలనేది చాలామంది భూమా ఫ్యామిలీ అభిమానుల నుంచి వస్తున్న ఒక డిమాండ్గా చూడాలి. మరి మౌనిక విషయంలో అఖిలప్రియ సీరియస్గానే మంచి ఫ్యామిలీ వివాదంలో ఇన్వాల్వ్ అయ్యే ప్రయత్నం చేస్తారా, దీనికి ఒక సొల్యూషన్ చూపించే ప్రయత్నం చేస్తారా అన్నది కూడా మరికొద్ది రోజుల్లోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.